వేణుస్వామి. అలాగే సార్, పంపిస్తానండి. చూసావమ్మా దారుణం, ఎవరైనా తప్పు చేసి గుడికి వస్తారు, కానీ ఇతను గుళ్ళోనే తప్పు చేస్తున్నాడు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వేణుస్వామి ఎప్పుడూ ఎవరో ఒక జాతకం గురించి చెప్తూ వైరల్ అవుతూ ఉంటాడు. అయితే ఈ మధ్యన ఆయన చెప్పిన విషయాలు అలా జరగట్లేదు. దానికి ఉదాహరణగా తెలంగాణలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు, ప్రభాస్ మూవీస్ హిట్ అవ్వంటూ చెప్పిన వాటికి రివర్స్లో జరగడంతో ఈ మధ్య కొంత నెగిటివిటీ ట్రోల్స్ కి గురవుతున్నాడు వేణుస్వామి. కానీ నేను చెప్పిన 4 సినిమాల్లో 3 పోయినాయి కదా. 3 పోయినాయి, ఒకటే హిట్ అయింది కదా. కలార్ హిట్ అయిందని అనుకుంటున్నారు, అది కూడా అనుకుంటున్నారు. తాజాగా ఈ వేణుస్వామి గురించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. సాధారణంగా జ్యోతిష్యులు ఫేమ్ తెచ్చుకోవడం చాలా అరుదు, కానీ గత కొన్నాళ్ల నుంచి ఈ ఆస్ట్రాలజర్ మాత్రం సినిమా హీరో హీరోయిన్ల కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల జాతకాలు చెప్పడం దగ్గర నుంచి స్టార్ హీరోయిన్ల ఇంట్లో పూజలు చేయడం లాంటివి ఈయన చేస్తుంటారు. ఈ మధ్య చిన్నపాటి వివాదాల్లో ఇరుక్కున్నారు. అయితే ఇలాంటి వేణుస్వామి టాలీవుడ్ చిత్రసీమలో ఒక తెలుగు సినిమాలోనూ యాక్ట్ చేశారు. అదే అంశం ఇప్పుడు వైరల్గా మారింది. అవును, మీరు విన్నది నిజమే. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గతంలో ఒక తెలుగు సినిమాలో నటించాడు. జగపతి అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించాడు. ఇది కూడా గుడిలోని అర్చకుడి వేషం. కాకపోతే ఈ సినిమా 2005లో రావటం, అప్పుడు వేణుస్వామి ఎవరనేది పెద్దగా తెలియకపోవటం లాంటి వల్ల ప్రేక్షకులకు గుర్తించలేకపోయారు. అలాగే సార్, పంపిస్తానండి. చూసావమ్మా దారుణం, ఎవరైనా తప్పు చేసి గుడికి వస్తారు, కానీ ఇతను గుళ్ళోనే తప్పు చేస్తున్నాడు. అలాగే అతడు చిత్రంలో ఒక పాటలో కనిపించాడు. ఇప్పుడంతా సోషల్ మీడియా హవా కాబట్టి వేణుస్వామి యాక్ట్ చేసిన మూవీ క్లిప్ అనేది వైరల్ అవుతోంది. ఇలా ఈయన కూడా అప్పట్లో యాక్ట్ చేశారని జనాలకు తెలిసింది. ఇకపోతే ఈ మధ్యన వేణుస్వామి మాట్లాడుతూ టాలీవుడ్కి చెందిన సూపర్ స్టార్ ఇండస్ట్రీని విడిచిపెట్టేస్తారని సెన్సేషన్ కామెంట్ చేయడం విశేషం.